అండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి ఇవాల్టి వీడియోలో నేనైతే ఎంతో ఆరోగ్యకరమైన చట్నీ చేసి చూపించబోతున్నాను గ్రీన్ కలర్ లో ఉండే గ్రీన్ చట్నీ పుదీనా చట్నీ అన్నమాట మనం రోటీతో గాని రైస్ తో గాని ఇడ్లీ దోస లేదా ఇతర ఎలాంటి టిఫిన్స్ తో అయినా కూడా ఈజీగా తినే చట్నీ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినట్టయితే మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు అలాంటి పుదీనా చట్నీని నేనైతే మీకు ఈ రోజు చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి 2 కట్టలు పుదీనా 5 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్ మినపగుళ్ళు 1 టీ స్పూన్ శనగపప్పు అలాగే కాస్త పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఒక కరివేపాకు రెబ్బ 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు మనం ప్రాసెస్ అయితే చూద్దాం రండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం పాన్ ని కాస్త వేడి కానిద్దాం పాన్ వేడయ్యాకే మనమైతే ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి పాన్ కాస్త వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోండి కాస్త మినపగుళ్ళు శనగపప్పు కాస్త మనం రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి అలా వేగాక అందులోకి 3 లేదా 4 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలని కూడా కాస్త డ్రై రోస్ట్ లాగా వేయించుకుందాం అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం మనం ముందుగా సన్నగా తరిగి ఉంచి శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి ఆకు చక్కగా మగ్గే వరకు కూడా మనం చక్కగా మగ్గించుకోవాలన్నమాట పుదీనా ఆకులు కాస్త మగ్గాక మనం అందరూ కూడా పుదీనా టమాటా కలిపి పచ్చడి చేసుకుంటారు మనం అలా కాకుండా కాస్త పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని యాడ్ చేసి పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనమైతే కొద్దిగా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా పర్లేదు కాస్త సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని కూడా మనం పుదీనా ఆకులతో పాటు 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఆకులు వేసినప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తాయి గుబూరుగా ఉంటాయి కదా కాస్త మనం సన్నని సెగ మీద మగ్గిస్తే చాలా త్వరగా ఇంకిపోతాయి అన్నమాట మీరు కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ వరకు నువ్వులు లేదా పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి వద్దు అనుకున్న వాళ్ళు ఆప్షనల్గా నువ్వులు లేదా పల్లీలు యాడ్ చేసుకున్నా కూడా కొబ్బరితో పాటు ఈవెన్గానే టేస్ట్ ఉంటుంది సో ఈ విధంగా మనం మగ్గించుకోవాలి పూర్తిగా ఆకు అనేది చక్కగా మగ్గాలి ఈ విధంగా మగ్గిపోయాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనమైతే పుదీనాని పూర్తిగా చల్లారబెట్టుకున్నాము ఈ విధంగా పూర్తిగా చల్లారాక మనమైతే ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం పూర్తిగా చల్లారాకే బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అలాగే ఇందులోకి కొద్దిగా జస్ట్ వేసాము అన్నట్టుగా కాస్త చింతపండును యాడ్ చేసుకోండి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేద్దాం వెల్లుల్లి ఫ్లేవర్ అందరికీ నచ్చదు ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు కూడా లేదు తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కాస్త తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటే ఈజీగా బ్లెండ్ అవుతుంది లేదా కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి అంత త్వరగా బ్లెండ్ అవ్వదు కానీ వాటర్ అనేది చూసుకొని కాస్త కొద్దిగా యాడ్ చేసుకోండి బ్లెండ్ కాకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఎక్కువగా యాడ్ చేస్తే చాలా లూజ్గా అయిపోతుంది మళ్ళీ చట్నీ అనేది కాబట్టి కొద్దిగా చూస్తూ యాడ్ చేయాలి మనమైతే పూర్తిగా ఇప్పుడు బ్లెండ్ చేసేసాం కదా ఈ విధంగా కాస్త కోర్స్గానే అనిపించాలి మరి పూర్తిగా స్మూత్ పేస్ట్ లాగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కాస్త కచ్చా పచ్చగా కనిపిస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫైన్ పేస్ట్ లాగా అవ్వాల్సినంత ఇదేమీ లేదు కాస్త ఇలా కోర్స్గానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మనమైతే ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడికి ఇప్పుడు మనం కాస్త తిరగమూత వేసుకుందాం
తిరగమూత వేసుకోకుండా కూడా తినచ్చు, కానీ అందరికీ నచ్చదనమాట. కొందరు ఖచ్చితంగా తిరగమూత వేసుకొనే తింటారు. అలా ఇష్టపడే వాళ్ళు, ఆ విధంగా ఇష్టపడే వాళ్ళు తిరగమూత వేసుకుందాం. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. మనమైతే ఇప్పుడు తిరగమూతనైతే వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే మనం యాడ్ చేసుకుందాం. ఆయిల్ని కాస్త వేడి కానిద్దాం. అలాగే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు ఆవాలని వేద్దాం. ఆవాలని కాస్త చిటపటలాడనివ్వండి. లేదా పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయ యాడ్ చేస్తే తిరగమూత అనేది అంత సువాసనగా అనిపించదు. ఖచ్చితంగా ఆవాలు వేగాకే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు కాస్త చిటపటలాడాలి. అలాగే ఒక ఎండుమిరపకాయని కూడా ఇందులో వేద్దాం. కాస్త కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అంతటా చిటపటలాడాక స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పుదీనా చట్నీలోకి ఈ తిరగమూతని యాడ్ చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా కేవలం 5 నిమిషాల్లోనే మనమైతే ఇంట్లో హ్యాపీగా ఈ పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త పుదీనా పచ్చడి వేసుకొని అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.